హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. ఐఎమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ వ్లాగ్. ఈ వీడియోలో నేను ఏం చేయబోతున్నాను, ఎక్కడికి వెళ్ళబోతున్నాను చూద్దామా మరి. సో చూసారు కదా, నేనైతే రెడీ అయిపోయాను. ఐఎమ్ రెడీ టు గో. మేమైతే పంకిన్ ప్యాచ్కి వెళ్తున్నాము. సో ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పాను కదా, ఎవ్రీ ఇయర్ అక్టోబర్ 31న యుఎస్లో హాలోవీన్ చేసుకుంటారు అని. సో హాలోవీన్కి పంకిన్స్ అనేది ఇంటి ముందు పెట్టుకుంటూ ఉంటారనమాట. సో ఇప్పుడు మనం వెళ్ళి పంకిన్ ప్యాచ్లో అంటే లైక్ పంకిన్ ఫామ్కి వెళ్తున్నాము. అక్కడ మనకి చాలా పంకిన్స్ ఉంటాయి. దాంట్లో మనకి నచ్చిన పంకిన్స్ చూసి మనం తెచ్చుకోవాలి. వాటిని తెచ్చుకున్న తర్వాత క్రేవింగ్ చేసి ఇంటి ముందు పెట్టుకుంటారు, లేదు అంటే అలాగే డైరెక్ట్గా పెట్టేస్తూ ఉంటారు. సో ఇప్పుడైతే మనం ఒకసారి వెళ్ళి పంకిన్స్ ఎలా ఉన్నాయి, అక్కడ ప్రైస్ ఎంత ఉంటుంది, ఏ పంకిన్ తీసుకుందాము అనేదంతా సెలెక్ట్ చేసుకొని వద్దాం. నేనైతే రెడీ అయిపోయాను. సో లెట్స్ గో. Do you remember how you held me then? Now you got me reaching out. సో ఫైనలీ మేమైతే రీచ్ అయిపోయాము. ఐఎమ్ సో ఎక్సైటెడ్, ఎందుకంటే చాలా మంది ఉన్నారు, చాలా పంకిన్స్ ఉన్నాయి అండ్ చాలా కార్డ్స్ కూడా ఉన్నాయి. లక్కీగా త్వరగానే దొరికేసింది కార్ పార్కింగ్ చేసేసుకున్నాము. ఇప్పుడు లోపలికి వెళ్ళబోతున్నాను అనమాట. సో ఎప్పుడు చెప్పేదే, మాస్క్ వేసుకొని వెళ్ళండి. దిస్ ఈజ్ మై మాస్క్, డ్రెస్ మ్యాచింగ్. హోప్ మీకు ఇంకా నా డ్రెస్ చూపించలేదు, సో దిగాక చూపిస్తాను. సో దిస్ ఈజ్ మై మాస్క్. సో లెట్స్ గో. మనకి పంకిన్ ప్యాచ్ అనేవి చాలా ప్లేసెస్లో జరుగుతూ ఉంటుంది. బట్ నేను వచ్చింది అయితే స్పైనా ఫార్మ్స్. ఈ ఫామ్ వచ్చేసి శానోజేకి సౌత్లో ఉంటుంది. చూడొచ్చు, ఎంట్రన్స్లో అయితే ఇలా పంకిన్స్ అన్నీ పెట్టున్నారు. అండ్ అలానే చిన్న చిన్న పంకిన్ బొమ్మలు కూడా ఉన్నాయన్నమాట, లైక్ పెయింటెడ్ బొమ్మలు. అండ్ మనకి మొక్కజొన్న తోటల్లో కార్న్ మెయిజ్ ఉంటుంది కదా, లైక్ ఎండిపోతే ఆకులు ఎలా ఉంటాయో అలాగా వాటితో కూడా డెకరేట్ చేస్తారు. సో అలా మనకి గడ్డి, పంకిన్స్ అండ్ అవి పెట్టి బాగా డెకరేట్ చేస్తూ ఉంటారు. సో ఎంట్రన్స్లో అయితే ఇలా పెట్టారు. ఎక్కడైతే మనం టికెట్ పర్చేస్ చేస్తామో వాటి దగ్గర ఇలా నీట్గా డెకరేట్ చేశారనమాట. ఒకసారి ఇప్పుడు నేను మీకు 360 degrees వ్యూ ఆఫ్ పంకిన్ ప్యాచ్ చూపిస్తాను. చూడండి ఎలా ఉంటుంది, ఎంత పెద్దగా ఉంటుంది అని. సో అసలు పంకిన్ ప్యాచ్ అంటే ఏంటి అంటే, లైక్ పంకిన్స్ అన్ని తీసుకొచ్చి ఒక ప్లేస్లో పెట్టి అమ్ముతూ ఉంటారు. ఇది మోస్ట్లీ మనం రూరల్ ఏరియాస్లో చూస్తాం అనమాట. ఎక్కడైతే మనం ఫార్మింగ్ ఫీల్డ్స్ ఉంటాయో అక్కడ ఎక్కువ చూస్తూ ఉంటారు. సో ఏం చేస్తారు అంటే, ఫార్మర్స్ మనం పంకిన్స్ అన్ని పండించిన తర్వాత కొంత సేల్ చేసేస్తారు. సేల్ చేసిన తర్వాత మిగిలిపోయిన పంకిన్స్ అన్నిటిని ఇలా ఒక ప్లేస్కి తీసుకొచ్చి నీట్గా డెకరేట్ చేస్తారనమాట. ఒక్కొక్కసారి కొన్ని కార్వింగ్స్ చేసి డెకరేట్ చేస్తూ ఉంటారు, లేకపోతే కొన్ని షేప్స్లో పెడుతూ ఉంటారనమాట. మనం రాఘవేంద్రరావు గారి సినిమాల్లో చూస్తాం కదా అలాగా. సో అలా పెట్టి మనకి టికెట్ పెట్టి అమ్ముతూ ఉంటారు. సో దాన్ని పంకిన్ ప్యాచ్ అంటారు. సో నన్ను ఫ్యూ కామెంట్స్లో అడిగారనమాట, ఓన్లీ పంకిన్స్ ఎందుకు అంత హైలైట్ అవుతుంది, వేరేవి ఎందుకు కాదు అని. సో ఇక్కడ మనకి ఓన్లీ పంకిన్ ప్యాచెస్ ఎందుకు జరుగుతాయి అంటే, లైక్ 7000 BCs 5000 BCs అప్పట్లో పంకిన్ అనేది వాళ్ళ మెయిన్ ఫుడ్ అనమాట. మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనకి బియ్యం ఎలానో వాళ్ళకి అప్పట్లో పంకిన్ అంటే అంత లైక్ ఫేమస్. సో ఓన్లీ ఫుడ్ అంటే అప్పట్లో పంకిన్ అనమాట. పంకిన్తోనే డిఫరెంట్ ఐటమ్స్ చేసుకుంటూ తినేవాళ్ళు. సో మనకి స్టేపుల్ ఫుడ్ అంటే రైస్ అని చెప్తాము, ఇక్కడ వచ్చేసి పంకిన్స్ వీళ్ళకి. అందుకని అక్టోబర్ 31న మనం సంక్రాంతి ఎలా చేసుకుంటాం అంటే లైక్ హార్వెస్ట్ సీజన్ కదా. సో వీళ్ళకి వచ్చేసి అక్టోబర్ 31న హార్వెస్ట్ సీజన్ లాగా చేసుకుంటారు. అయితే 31st నైట్ నుంచి మళ్ళీ సన్ రైజ్ అయ్యేలోపు వీళ్ళు ఫెస్టివల్ చేసుకుంటారు. ఫెస్టివల్ స్పెషాలిటీ ఏంటి అంటే, మనం దీపాలు వెలిగించుకుంటాం కదా, అలాంటివే జాకో ల్యాంటర్న్స్ అని చెప్పి వెలిగిస్తారు. వాటిని యూజువల్లీ పంకిన్స్ని లైక్ బొమ్మల్లాగా చెక్కి లోపల లైట్స్ పెట్టి వెలిగిస్తూ ఉంటారనమాట. అందుకని ఈ పంకిన్స్ అనేవి అంత ఫేమస్ అయ్యింది. యూజువల్గా మామూలుగా ఇప్పుడు సిటీస్కి వెళ్ళామనుకోండి, మనకి ఎక్కడ పంకిన్ తోటలు కానీ పంకిన్స్ కానీ దొరకవు. అందుకని ఫార్మర్స్ ఇలా రూరల్ ఏరియాస్లో ఇలా పంకిన్ ప్యాచ్ అని పెట్టి మనకి పంకిన్స్ అని అమ్ముతూ ఉంటారు. సో చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పంకిన్స్ ఉంటాయి. అండ్ పంకిన్ ప్రైస్ కూడా మనకి సైజుని బట్టి ఉంటాయి. చాలా డిఫరెంట్ సైజెస్ ఆఫ్ పంకిన్స్ కూడా ఉంటాయి. నేను ఇప్పుడు మీకు అన్నీ చూపిస్తాను.
సో ఫైనల్లీ చూస్తున్నారు కదా, చాలా పెద్దది పంకిన్ ప్యాచ్ అనేది. ఆల్మోస్ట్ లైక్ 2-3 acres ఉంటుంది అండ్ చాలా ఎండగా కూడా ఉంది. ఐఎమ్ సో థర్స్టీ. ఇక్కడ ఒక కూల్ డ్రింక్ స్టోర్ ఉంది, డ్రింక్స్ అని ఉంది, మరి దాంట్లో ఏమున్నాయో తెలియదు. లెట్స్ గో అండ్ హ్యావ్ సమ్ డ్రింక్. నాకైతే చాలా వాటర్ అవుతున్నాయి, సో లెట్స్ గో అండ్ గెట్ సమ్ డ్రింక్. సో చెప్పాను కదా ఇక్కడ ఒక షాప్ ఉంది అని. నేను అసలు ఏమీ ఉండవు ఇక్కడ అనుకున్నా. చాలా ఐటమ్స్ ఉన్నాయి. హాట్ డాగ్స్ ఉన్నాయి, నాచోస్ ఉన్నాయి, జర్కీ స్టిక్స్ ఉన్నాయి అండ్ కెటిల్ కార్న్ కూడా ఉంది. అసలు మెయిన్ ఐటమ్ హైలైట్ ఏంటి అంటే ఇక్కడ పంకిన్ ఐస్ క్రీమ్ కూడా ఉందన్నమాట. పంకిన్తో చేసే ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. వాట్ నాట్, పంకిన్ పై, పంకిన్ ఐస్ క్రీమ్, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా, పంకిన్ ఐస్ క్రీమ్ సోల్డ్ హియర్ అని అన్నారు. నేను రిటర్న్ వచ్చేటప్పుడు తిందాం అనుకుంటున్నా. ఇప్పుడు తీసుకుంటే మళ్ళీ పంకిన్ ఎంజాయ్ చేయలేను. మళ్ళీ మేమైతే డ్రింక్ తీసుకున్నాము. నేను కోక్ తీసుకున్నాను, మిగతా వాళ్ళు ఐస్ క్రీమ్స్ అండ్ పై సంథింగ్ తీసుకున్నారు. సో లెట్స్ హ్యావ్ సమ్ డ్రింక్. అండ్ ఫైనల్లీ కూర్చోడానికి ఒక నీడ దొరికింది, లేకపోతే అద్దరిపోయే వాళ్ళం బయట ఎండలో. బట్ పిల్లలు అయితే సూపర్ ఫన్గా ఆడుకుంటున్నారు. ఎండ లేదు, పాడు లేదు వాళ్ళకి. ఒక్కొక్కళ్ళు అయితే అసలు పంకిన్ హైట్ కూడా లేరు, వెళ్ళి తెగ ఆడుకుంటున్నారు. సూపర్ క్యూట్గా ఉన్నారు అంతా. సో యా, నేనైతే కోక్ తాగుతున్నాను. చేర్స్. సో చెప్పాను కదా ఒక ప్లేస్ దొరికింది కూర్చోడానికి అని. ఇదే ఆ ప్లేస్. చూస్తున్నారు కదా, ఈవెన్ మనం కూర్చోడానికి చైర్స్ కూడా గడ్డితోనే అనమాట. ఇక్కడ వీటిని హే అంటారు, లేకపోతే స్ట్రాస్ అంటారు అనమాట. వాటితో మనకి పిక్నిక్ చైర్స్ ఉంటాయి కదా, అలా డెకరేట్ చేశారు. అండ్ ఎవరైనా ఫోటోషూట్స్ తీసుకుంటుంటే కనుక వీటి చుట్టూ పంకిన్స్ పెట్టుకొని ఫొటోస్ దిగితే సూపర్గా ఉంటాయి. నేనైతే కొన్ని పిక్చర్స్ దిగాను, చూపిస్తాను మీకు, వీడియోలో యాడ్ చేస్తాను చూడండి. సో మీకు వీడియో స్టార్టింగ్లో చూపించాను కదండి, మనకి చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పంకిన్స్ దొరుకుతాయి అని. దీస్ ఆర్ ద జైంట్ పంకిన్స్ అవైలబుల్ ఇన్ దిస్ పంకిన్ ప్యాచ్. వామ్మో, అసలు ఒక్కొక్కటి ఎంత ఉందో తెలుసా, మొయ్యలేకపోయాను నేనైతే. చాలా బరువుగా ఉంది. ఓ మై గాడ్, అసలు మామూలుగా మన ఇండియాలో దొరికే పంకిన్స్ 4 కలిపితే ఎంత ఉంటాయో అలా ఉంటుంది. సో చూసారు కదా అసలు ఎంత ఉందో. నా హైట్లో సగం ఉంది అది నేను కూర్చుంటే. పెద్ద పెద్ద పంకిన్స్ ప్రైస్ ఒక్కొక్కటి వచ్చేసి $45 అనమాట. ది కాస్ట్లీయెస్ట్ పంకిన్. సో ఫస్ట్ నేను సడన్గా చూడగానే ఆ పెద్దది కూడా పంకిన్ అనుకున్నానండి. కాదు, అది జస్ట్ ఒక బొమ్మ, దాని చుట్టూ పంకిన్స్ అనమాట. అసలు ఈ పంకిన్స్ చూస్తున్నారు కదా, చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పంకిన్స్ ఉన్నాయి. యూజువల్లీ మనం పంకిన్ అనగానే ఆరెంజ్ పంకిన్, లేకపోతే బూడిది గుమ్మడికాయ, ఇలా ఫ్యూ టైప్సే తెలుసు మనకి. బట్ ఓ మై గాడ్, అసలు ఎన్ని కైండ్స్ ఆఫ్ పంకిన్స్ ఉన్నాయో. అండ్ పంకిన్స్లో కూడా కలర్స్ ఉంటాయో నేను ఇవాళ తెలుసుకున్నాను. పింక్ కలర్ పంకిన్ ఉంది, హైలైట్ అయితే అది. నేను అసలు పింక్ కలర్ది చూసి పంకిన్ అనుకోలేదు, నేను అది యాష్ గార్డో లేకపోతే ఏదో ఒకటి అనుకున్నాను. బట్ అది కూడా పంకినే అంట. Do you remember how you held me then? Now you got me reaching out. ఏంటి మళ్ళీ రెస్టారెంట్కి వచ్చాను అనుకుంటున్నారా? కాదు, ఇది వచ్చేసి టికెట్స్ అనమాట. మనకి ఓన్లీ పంకిన్ ప్యాచే కాదు, డిఫరెంట్ ఫ్యూ ఎంటర్టైన్మెంట్స్ కూడా ఉంటాయి. సో వాటికి ప్రైసెస్ అండ్ టికెట్స్ ఇక్కడ ఉంటాయి, చూడొచ్చు. మనకి బ్లిస్టర్స్ అయితే $5, ట్రైన్ ఎక్కితే $4 అండ్ కంప్లీట్గా పార్క్ పాస్ అయితే కనుక $23. సో ఇప్పుడు ఒకసారి నేను మీకు ఏమేమి ఉన్నాయో చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, ఇది ఒక ట్రైన్ అనమాట. ఓన్లీ లైక్ కిడ్స్ ఉన్న పేరెంట్స్ వాళ్ళే మాత్రమే, కిడ్స్ లేని వాళ్ళకి అలౌ లేదు. సో మేము వెళ్ళడానికి లేదు లోపలికి, ఎందుకంటే మాతో ఎవరు పిల్లలు రాలేదు. సో చూస్తున్నారు కదా, ఇలా ఒక టాయ్ ట్రైన్ అనమాట. ఇలా మనకి ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ చుట్టూ లైక్ ఒక రౌండ్ వేసి వస్తారు. దీనికి లైక్ ఆల్మోస్ట్ $5 to $7 పే చేయాలి. సో ఇది వచ్చేసి లైక్ కైండ్ ఆఫ్ హైడ్ అండ్ సీక్ ప్లేస్ అనమాట. పిల్లలు దాక్కుంటూ ఆడుకుంటూ ఉంటారు. దీనికైతే మనం ఎటువంటి టికెట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే పంకిన్ ప్యాచ్కి ఎంటర్ అవుతారో వాళ్ళు ఫ్రీగా ఆడుకోవచ్చు. To keep you. సో నెక్స్ట్ వచ్చేసి హెయిర్ రైడ్ ఏంటి అంటే ఇలా ట్రాక్టర్ ఎక్కించి తిప్పుతారనమాట. చుట్టూ ఆ ఫామ్ చుట్టూ తీసుకెళ్తారు. దీనికైతే ఎటువంటి ఏజ్ రిస్ట్రిక్షన్ లేదు, ఎవరైనా ఎక్కొచ్చు. సో ఇప్పుడు మనం ఈ ట్రాక్టర్ ఎక్కాలి అంటే $7 కట్టాలన్నమాట. సో యూజువల్లీ ఎందుకు ఇంత ఫేమస్ ఇక్కడ ట్రాక్టర్ రైడ్స్ అంటే, నార్మల్గా మాకు ఇక్కడ బయట ఎక్కడ ట్రాక్టర్స్ ఉండవు, అస్సలు కనపడవు కూడా రోడ్ మీద. ఓన్లీ ఇలా మనం రూరల్ ఏరియాస్కి వచ్చినప్పుడే ఉంటుంది. దట్టు ఇలా ఫార్మ్స్కి వచ్చినప్పుడు ఓన్లీ ఫ్యూ ప్లేసెస్లో మాత్రమే మనకి ఇలా రైడ్స్ ఉంటాయి, లేకపోతే అస్సలు మనకు ట్రాక్టర్స్ అనేవి కనపడవు. సో అందుకనేది ఇక్కడ ట్రాక్టర్ కనపడింది అంటేనే ఒక స్పెషల్ అనమాట. సో ఇలా రైడ్స్ ఉంటూ ఉంటాయి. దీనికైతే $7 పే చేయాలి.
సో, ఇక్కడ ఓవరాల్‌గా ఏంటి అంటే ఫన్‌తో పాటు ఎడ్యుకేషన్ గూడా ఇంపార్టెంట్. సో, ఇక్కడ మనకి పంప్కిన్స్ గురించి ఒక లెర్నింగ్ సెంటర్ అని ఉంటుందనమాట. లైక్ కిడ్స్ కోసం అసలు పంప్కిన్ అనేది ఫ్రూటా? వెజిటబులా? లేకపోతే పంప్కిన్ ఏ ఏ కంట్రీస్‌లో పండుతది? ఏ ఏ కాంటినెంట్స్‌లో ఉంటుంది? ఒక్కొక్క పంప్కిన్‌లో ఎన్ని సీడ్స్ ఉంటాయి? ఇలాంటివంతా ఇన్ఫర్మేషన్ ఒక గేమ్‌లాగా విత్ ఎడ్యుకేషనల్ సైడ్‌లో ఉంటాయన్నమాట. సో, ఇక్కడ ఒక క్వెషన్ ఉంటుంది. మనం అది ఎత్తితే గనుక లోపల ఆన్సర్ ఉంటుందన్నమాట. సో, వి హావ్ టు గెస్ ద క్వెషన్. నేనైతే పర్లేదు అన్నీ గెస్ చేశాను. Pumpkins are grown on every continent except, I guess it is Arctic or Atlantic. కాంటినెంట్ ఏనా అవి అసలు? మా డాడీ చూడాలి ఈ వీడియో నన్ను. How many seeds does the average pumpkin have? Maybe 1000? 500 seeds. నెక్స్ట్ ఇదొచ్చేసి కార్న్ మేజ్. కాపోతే ఇది కార్న్ మేజ్ కాదు, హే మేజ్. అంటే లైక్ మనం ఒక సైడ్‌లో నుంచి లోపలికి వెళ్ళాలనమాట. దారి తప్పించుకుంటూ బయటకి రావాలి. ఇదొక గేమ్. నాకు దీన్ని తెలుగులో ఏమంటారో కరెక్ట్‌గా గుర్తు రావట్లేదు పేరు. సో, నాకు దీన్ని ఏమంటారో తెలుగులో కామెంట్‌లో చెప్పండి. సో, దిస్ ఈజ్ వన్ మోర్ గేమ్. దీనికి కూడా మనం ఎటువంటి టికెట్ పే చేయవసరం లేదు. బట్ మనం గనక కార్న్ మేజ్ ఆడాలి అనుకుంటే దానికి మనం టికెట్ పే చేయాలి. అదొచ్చేసి $5 ఉంటుంది. చూసారు గదా! ఈ పాప బయటకెళ్ళడానికి ట్రై చేస్తుంది. సో, దాంట్లో నుంచి తిరుగుతూ, తిరుగుతూ బయటకెళ్ళాలి. సో, ఎంట్రన్స్‌లో ఇలా ఒక పెద్ద పంప్కిన్ బొమ్ముంది. నేనొక 30 మినిట్స్ నుంచి వెయిట్ చేస్తానండి ఇక్కడ ఫోటో దిగుదామని. ఆ ఇద్దరు పిల్లలైతే వస్తున్నారు బయటికి, లోపలికెళ్తున్నారు. వస్తున్నారు, బయటికెళ్తున్నారు. యాహ్! బయటకెళ్లారు. ఇప్పుడొకసారి నేను గబగబా ఫోటో దిగేసి వస్తాను. సో, ఇదొచ్చేసి ఇంకొక రైడ్. ఇదేంటి అంటే మనకి బేరల్స్ ఉంటాయి కదా! ఆ బేరల్స్‌ని సీట్స్‌లా కట్ చేశారనమాట. వాటిని ఒక్కొక్క దానికి లింక్ చేసి మనకి గూడ్స్ బండి ఉంటది కదా! అలా చేశారు. దాన్ని తీసుకెళ్ళి ట్రాక్టర్‌కి లింక్ చేశారనమాట. సో, దిస్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ రైడ్. ఇక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదా! దీని చుట్టూ ఒక రౌండ్ ఏస్తున్నారు. చాలా స్లోగా ఎళ్తుందనమాట ఈ ట్రాక్టర్. ఎందుకంటే అవన్నీ జస్ట్ లింక్స్ కదా! దట్ టూ చిన్న చిన్న పిల్లలకే ఎక్కువ ఓన్లీ బిలో 6 ఇయర్స్ పిల్లలు మాత్రమే ఉన్నారు. సో, అందుకనే చూస్తున్నారు కదా! ట్రాక్టర్ చాలా స్లోగా వెళ్తుంది. సో, సూపర్ ఫన్ ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు. దట్ టూ ఒక్కొక్క పిల్లలకి మధ్యలో ఒక బేరల్‌ని వదిలేస్తున్నారు. ఎందుకంటే కోవిడ్ కాబట్టి. సో, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ నేనైతే అసలు షాక్ అయిపోయాను బేరల్ ట్రైన్ చూసి. సూపర్ ఐడియా అనిపించింది. సో, ఫైనల్లీ పంప్కిన్ ప్యాచ్ కూడా అయిపోయింది. మేము ఫ్యూ పంప్కిన్స్ తీసుకున్నాము. ఒక పెద్దది అని ఒక చిన్నది. నేను చూపించలేకపోతున్నాను ఎందుకంటే నేను మొయ్యట్లేదు వాటిని. ఫ్రెండ్స్ తీసుకెళ్ళి కార్లో పెట్టేశారు. నేను ఇప్పుడే కార్ దగ్గరికి వెళ్తున్నా. సో, దిస్ ఈజ్ ఇట్. చూసారు కదా పంప్కిన్ ప్యాచ్. సో, చూసారు కదా మేమైతే పంప్కిన్ ప్యాచ్కి వెళ్ళాము అండ్ 2 పంప్కిన్స్ పర్చేస్ చేసాము. ఒక బిగ్ పంప్కిన్ అండ్ ఒక స్మాల్ పంప్కిన్. నేనైతే కార్వింగ్ చేస్తాను ఫ్యూచర్లో, పంప్కిన్ కార్వింగ్. మీరు కనుక పంప్కిన్ కార్వింగ్ చూడాలి అనుకుంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. సో, చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో నేను పోస్ట్ నోటిఫికేషన్స్ చెప్తాను అని. సో, టుడేస్ పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్ గోస్ టు దినేష్ దిను గారు, ఆకు కార్తిక్ గారు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనోజ్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కామెంటింగ్. అండ్ నెక్స్ట్ మీలో ఎవరైనా సరే పోస్ట్ నోటిఫికేషన్ షౌట్ అవుట్స్ కావాలి అనుకుంటే కనుక కామెంట్స్లో #జయతి అని చెప్పి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను ర్యాండమ్ కామెంట్ పికర్ ద్వారా మీ నేమ్ని పిక్అవుట్ చేసి నెక్స్ట్ వీడియోలో అనౌన్స్ చేస్తూ ఉంటాను. సో, హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్. మీరు కనుక టెక్నాలజీ రిలేటెడ్ వీడియోస్ లైక్ ఫోన్ అన్బాక్సింగ్, రివ్యూస్ అండ్ కంపారిజన్ వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్.